బీజేపీ అధ్యక్ష పగ్గాలు వదిలిన తర్వాత చాలా మంది బండి సంజయ్ పనైపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన వ్యతిరేకులు మరింత రెచ్చిపోయారు. బండి అడ్రస్ గల్లంతేనంటూ కామెంట్స్ చేశారు. అయితే అవేవి పట్టించుకొని బండి సంజయ్ ఎంపీ ఎన్నికల్లో గెలవడమే కాదు, ఏకంగా చరిత్ర సృష్టించి తానేంటో నిరూపించారు. పడిలేచిన కెరటంలాగా బండి ఈస్ బ్యాక్ అని నిరూపించారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఘాటైన విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఒకానొక దశలో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేంతగా హైప్ తీసుకొచ్చారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్కి బదులు కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ అధిష్టానం. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల నుంచి బండి సంజయ్ను తప్పించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లారు. ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టడం చక్కచక్కా జరిగిపోయాయి. బండి సంజయ్ను పక్కకు తప్పించడంపై అనేక రకాల ప్రచారాలు జరిగాయి. బీజేపీలోని కొందరు నాయకులు కారణంగా ఆయన్ను పక్కన పెట్టారన్న వాదనలు వినిపించాయి. బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్న వారు ఉన్నారు. అయితే బండి సంజయ్ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వహణపైనే దృష్టి సారించారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ను కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో దించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడిపోయారు. 2018 ఎన్నికల సమయంలోనూ శాసనసభ ఎన్నికల్లోనూ పోటీ చేసిన బండి పరాజయం పాలయ్యారు. 2018లో ఎమ్మెల్యే స్థానానికి ఓడినా ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు అదే విధంగా జరిగింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ అఖండ విజయం సాధించారు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గిట్టని వారి నుంచి బండి సంజయ్కు విమర్శలు వచ్చాయి. బండి సంజయ్ పనైపోయిందంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. ఈసారి ఎంపీ టికెట్ ఆయనకు దక్కదన్న మాటలు వినిపించాయి. అయితే బీజేపీ అధిష్టానం ఆయనపై నమ్మకం ఉంచింది. మళ్లీ ఎంపీగా అవకాశం ఇచ్చింది. దీంతో భారీ మెజార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ గెలవడమే కాక పాత రికార్డులను కూడా చెరిపివేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలోనే కనీవిని ఎరుగని మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరిట నమోదైన మెజార్టీ రికార్డులను తిరిగి రాశారు. కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించిన ఎంపీగా సంజయ్ రికార్డు సృష్టించారు. తెలంగాణ ఉద్యమ టైంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసీఆర్ రాజీనామా చేయడంతో కరీంనగర్ లోక్సభ స్థానానికి 2006లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కు 2,15,181 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ తర్వాత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు 2,05,007 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో కేసీఆర్ రికార్డును వినోద్ బ్రేక్ చేయగా తాజా ఎన్నికల్లో 2,25,209 ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ వారిద్దరి రికార్డులను తిరగరాశారు. దీంతో బండి ఈజ్ బ్యాక్ అంటూ ఆయన అభిమానుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.